హాయ్ వ్యూయర్స్, దిస్ ఈజ్ రాజీవ్. అసలు దెయ్యాలు ఉన్నాయా? ఈ టాపిక్ పైన ఒక ప్రత్యేకమైన కథనాన్ని మన టాప్ తెలుగు టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. చూడండి. అర్ధరాత్రి, పైగా అమావాస్య, కటిక చీకటిగా ఉంది. ఆ చీకటిని చీల్చుకుంటూ రమేష్ సైకిల్ తొక్కుతున్నాడు. తన అభిమాన హీరో నటించిన సినిమా ఆ రోజుకే ఆఖరని తెలిసి వాళ్ళ ఊరికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న టౌన్లో ఉన్న థియేటర్కు వెళ్ళి సెకండ్ షో చూసి ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఊరి పొలిమేరల్లోకి చేరుకునేసరికి అర్ధరాత్రి దాటింది. మరో 5 కిలోమీటర్లు తొక్కితే కానీ వాళ్ళ ఊరు రాదు. దారిలో ఒక శ్మశానం ఉంటుంది. ఆ పక్కనే జడలు విరబూసుకున్నట్లుగా ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ చెట్టు పక్కనే ఓ పాడుబడిన బావి ఉంది. అప్పుడెప్పుడో ఆ ఊరి అమ్మాయిని కొంతమంది అత్యాచారం చేసి ఆ బావిలో పడవేశారు. ఆ అమ్మాయి చనిపోయి దయ్యమై ఆ మర్రి చెట్టు పైన నివసిస్తోందని ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు చెప్పుకోవడం చాలాసార్లు విన్నాడు రమేష్. ఆ మర్రి చెట్టు దరిదాపుల్లో కూడా పగటిపూట వెళ్ళే ధైర్యం కూడా ఎవ్వరూ చేయరు. ఇప్పుడు రమేష్ ఆ మర్రి చెట్టు కింద నుంచే వాళ్ళ ఊరిలోకి వెళ్ళాలి. అది తలుచుకోగానే రమేష్ వెన్నులో చలి మొదలైంది. స్వతహాగా రమేష్ ధైర్యవంతుడే, కానీ చుట్టూ ఉన్న వాతావరణం అతనిలోని ధైర్యాన్ని చంపేసింది. దూరంగా నక్కలు ఊల పెడుతున్న చప్పుడు. రమేష్ స్పీడ్గా సైకిల్ తొక్కుతున్నాడు. అంత నిశ్శబ్దంగా ఉంది. ఇంతలో ఏదో చప్పుడు శ్రద్ధగా విన్నాడు. అది గజ్జల చప్పుడు. రమేష్ గుండె చల్లుమంది. స్పీడ్ పెంచాడు. ఇంతలో దూరంగా ఏదో ఒక ఆకారం. ఆ ఆకారం గాలిలోకి ఎగురుతూ తన వైపే వస్తోంది. సడన్గా సైకిల్కు బ్రేక్ వేశాడు. వెన్నులో వణుకు ప్రారంభమైంది. ఆ ఆకారం అలా ఎగురుతూ పైకి వచ్చి ఎగురుతూ పోయింది. రమేష్కు నోట మాట రావడం లేదు. భయంగా తలపైకి ఎత్తి చూశాడు. అక్కడ మర్రి చెట్టు కొమ్మ మీద 2 కళ్ళు అతన్నే తీక్షణంగా చూస్తున్నాయి. ఆ కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి. అంతే, రమేష్ గుండె చారిపోయింది. గట్టిగా అరవాలని నోరు తెరిచాడు, కానీ మాట రాలేదు. వెనక్కి విరుచుకుపడ్డాడు. తెల్లవారుజామున ఎవరో అతన్ని గుర్తుపట్టి ఇంటికి తీసుకువచ్చారు. వారం రోజులు జ్వరంతో ఉండి మెల్లగా కోలుకున్నాడు. ఆ తరువాత కూడా అందరినీ భయంగా చూస్తూ పిచ్చిగా మాట్లాడేవాడు. అతనికి దెయ్యం పట్టిందని ఊళ్ళో వాళ్ళు చెప్పుకున్నారు. భూత వైద్యుణ్ణి పిలిపించి ఏవేవో పూజలు చేశారు. ఇలాంటి సంఘటనలు ప్రతి నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. ఆ రోజు రమేష్ చూసింది దెయ్యాన్నేనా? మర్రి చెట్టు పైన రమేష్ను చూసిన కళ్ళు ఎవరివి? అసలు దెయ్యాలు ఉన్నాయా? మనుషులు చనిపోయినాక దెయ్యాలు అవుతారా? ఆ దెయ్యాలు మనుషులను పట్టి పీడిస్తాయా? కొన్ని లక్షల సంవత్సరాలుగా మనుషులను వెంటాడుతున్న ప్రశ్నలివి. దేవుడున్నాడంటే దెయ్యాలు ఉన్నట్లేనని కొంతమంది బల్లగుద్ది వాదిస్తారు. మేము దెయ్యాన్ని చూశామని కొందరు పలకాయలకు కథలుగా చెబుతారు. అసలు దెయ్యాలు ఎక్కడుంటాయి? ఎలా ఉంటాయి? అవి పగలంతా ఏం చేస్తాయి? అవి మనుషులకు ఎందుకు కనిపించవు? ఈ ప్రశ్నలకు ఎవరికి తోచినట్లుగా వారు సమాధానాలు చెప్పుకుంటారు. దెయ్యాలు ఊరవతల పాడుబడిన బావుల్లో, శ్మశానాల్లో, మర్రి చెట్టు పైన నివాసం ఉంటాయని కొందరు అంటారు. ఇక దెయ్యాల్లోనూ కేటగిరీలు ఉన్నాయి. కోరికలు తీరకుండానే
చనిపోయిన వారి ఆత్మలు ఆ ఇంటిని విడిచి వెళ్ళవట. అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయట. ఆత్మ, ప్రేతాత్మ, దెయ్యం, భూతం, పిశాచి అంటూ రకరకాల పేర్లు పెడుతుంటారు. కొరివి దెయ్యం ఎప్పుడు మండుతూ ఉంటుందంట. కోరికలు తీరకుండా చనిపోయిన స్త్రీలు కామినీభూతంగా మారుతున్నట. కామినీభూతాలు అర్ధరాత్రులు అందంగా ముస్తాబయి ఒంటరిగా వెళ్తున్న యువకులను లోపరుచుకొని కోరికలు తీర్చుకుంటాయట. కామినీభూతాలతో శృంగారం చేసేవాళ్ళు కొన్ని రోజులకు నీరసించిపోయి పక్క చిక్కిపోయి చనిపోతారట. ఎందుకంటే కామినీభూతాలు వారి శక్తినంతటిని లాగేస్తాయట. దెయ్యాలు తెల్ల చీర కట్టుకుంటాయి, చుట్టూ విరబూసుకొని కాళ్లకు గజ్జెలు కట్టుకొని గళ్ళు గళ్ళుమంటూ తిరుగుతాయి. నాలిక పొడుగ్గా చాచి మనుషులను భయపెడుతుంది. అర్ధరాత్రులు దీనంగా రోధిస్తాయి. ఇవన్నీ పెద్దలు చెప్పుకునే మాటలు. మనుషులకు కనిపించని దెయ్యాలు కుక్కలకు కనిపిస్తాయట. కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయని కొందరి నమ్మకం. అవి శూన్యంలోకి చూస్తూ అదే పనిగా అరుస్తున్నా ఏడుస్తున్నా అది ఖచ్చితంగా దెయ్యాన్ని చూసే ఏడుస్తుందని అర్థం చేసుకోవాలని చెబుతారు. ఆ సమయంలో దాని రెండు చెవుల మధ్య చూస్తే దెయ్యం మనకు కూడా కనిపిస్తుందట. కెమెరాకు చిక్కిన దెయ్యం అంటూ నెట్లో బోలెడన్ని ఫోటోలు, వీడియోలు కనిపిస్తాయి. వాటిల్లో ఏదో మసకగా కనిపించినట్లుగా కొన్ని ఆకారాలు కనిపిస్తాయి. అవి నిజంగా దెయ్యాలేనా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తే అవి ఖచ్చితంగా దెయ్యాలే అని ఇంకొందరు వాదిస్తారు. విచిత్రం ఏమిటంటే దెయ్యాలు ఉన్నాయని మనం ఎంతగా నమ్ముతామో అభివృద్ధి చెందిన అమెరికాలో అంతకంటే ఎక్కువగా దెయ్యాలను నమ్ముతారు. అయితే దెయ్యాలు ఉన్నాయనేది ఉత్త భ్రమ అని కొందరు అంటుంటారు. కొందరు శాస్త్రవేత్తలు దెయ్యాలను చూశామని వాటితో మాట్లాడామని చెప్పడం అనేది స్క్రిజోఫ్రీనియా అనే మానసిక వ్యాధి లక్షణం అని అంటారు. అలా అయితే సినిమా చూసి ఇంటికి వెళ్తున్న రమేష్కి కనిపించింది దెయ్యం కాదా? అతన్ని తీక్షణంగా చూసిన ఆ కళ్ళు దెయ్యానివి కావా అనే ప్రశ్నలకు వీరు సమాధానం చెబుతారు. ఒక పల్చటి ప్లాస్టిక్ కవర్ గాలిలో ఎగురుతూ రమేష్కు ఎదురుగా వచ్చింది. దాన్ని చూసి రమేష్ దెయ్యమని భ్రమపడ్డాడు. భయంతో పైకి చూసినప్పుడు అక్కడ మర్రి చెట్టు కొమ్మ మీద కూర్చొని ఉన్న గుడ్లగోబ కనిపించింది. ఆ సమయంలో అది కూడా రమేష్ వైపు చూసింది. దాని కళ్ళు చూసి దెయ్యమే అనుకున్నాడు. దాంతో దడుచుకొని మంచాన పడ్డాడు అని తేల్చేశారు. ఏది ఏమైనా దెయ్యం ఉందా లేదా అనేది ఒక అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోతుంది. మరో అద్భుతమైన టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు టాప్ తెలుగు టీవీ.